ఫ్రెండ్స్, కేరళ రాష్ట్రంలో అతి సుందర ప్రదేశాల్లో వాయనాడ్ పట్టణం ఒకటి. ప్రకృతి సహసిద్ధమైన అందాలను కలిగి సందర్శకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. భారతదేశంలో కేరళ రాష్ట్రానికి ఈశాన్యంలో ఉన్న ఒక జిల్లా. కల్పెట్టా మున్సిపాలిటీలో పరిపాలనా ప్రధాన కార్యాలయం ఉంది. కేరళలో ఏకైక పీఠభూమి ఇది. వాయనాడ్ కేరళ రాష్ట్రంలో అతి తక్కువ జనాభా కలిగిన జిల్లా. కేరళలోని ఇతర జిల్లాల మాదిరిగా కాకుండా వాయనాడ్ జిల్లాలో అదే పేరుతో ఉన్న పట్టణం కానీ గ్రామం కానీ లేదు. ఇక్కడ వాయనాడ్ జిల్లాలోని ప్రకృతి అందాలను చూడడానికి మన భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా చాలా మంది సందర్శకులు వచ్చి వెళ్తూ ఉంటారు. వాయనాడ్లో ప్రధానంగా సందర్శించాల్సిన సుందరమైన ప్రదేశాలు కల్పెట్టా సహజాద్భుతాలు, మినాంగడి, ఫోజుతానా, మెప్పడి, ఎడక్కల్, బాణాసుర, పూకోడే, తిరునెల్లి, అంబలవాయల్, తోల్పెట్టి మరియు ముతంగా. ఇలాంటి సుందరమైన ప్రదేశాలనే కాకుండా చాలా రకాల వన్యప్రాణులను ఈ వాయనాడ్ జిల్లాలో చూడవచ్చు. ఇలాంటి ఎన్నో ప్రకృతి అందాలను, వన్యప్రాణులు కలిగి ఉన్న వాయనాడ్ జిల్లాలో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. వాయనాడ్లో ఉన్న కొంతమంది మనుషులు వాళ్ళ స్వార్థపూరిత ఆలోచనల వలన ప్రకృతి వ్యతిరేకంగా చేసిన పనుల వల్ల భూమి బలహీనపడి ప్రకృతి ఆగ్రహానికి గురి అయింది. వాయనాడ్లో ఉన్న ప్రకృతి అందాలను చూడడానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరగడంతో కొండ ప్రాంతాల్లో హోటల్స్, రెస్టారెంట్స్ నిర్మించడం ఒక కారణం అయితే, అడవులను నరికి టీ తోటలను పెంచడం వలన ప్రకృతిలో వాతావరణ సమతుల్యం దెబ్బతినడం, మైనింగ్, గనుల తవ్వకం ఇలా చాలా కారణాల వల్ల భూమి బలహీనపడడం, అదే సమయంలో అతి భారీ వర్షాలు కురవడం వలన కొండ చర్యలు విరిగి పెద్ద పెద్ద బండరాళ్ళు ఇళ్ల మీద పడి బురదతో కూడిన వరదలు వచ్చి వాయనాడంతా అల్లకల్లోలం అయిపోయి కొన్ని వందల మంది చనిపోయారు. ముందుగా వీడియోలో చూపించిన విధంగా ప్రకృతి అందాలతో ఉన్న వాయనాడ్ ఇప్పుడు కళావిహీనంగా తయారైంది. ఇలా జరగడానికి అతి ముఖ్య కారణం రాతి తవ్వకాలే కొండ చర్యలు విరిగి పడటానికి కారణమని కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. ప్రకృతిని మనం ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకోవాలనేది మనం అందరం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం. అంతకు మించి అత్యాశతో ప్రకృతి విరుద్ధకరమైన పనులు చేయడం అనేది చాలా పెద్ద పెద్ద విపత్తులకు, ప్రళయాలకు దారితీస్తుంది అనడానికి ఈ వాయనాడ్లో వచ్చిన ప్రళయమే ఒక గొప్ప ఉదాహరణ. మనలోని కొంతమంది మానవులకు వారికి వచ్చే స్వార్థపూరిత ఆలోచన వలన ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు మళ్ళీ జరగకుండా జాగ్రత్త వహిస్తూ రాబోయే తరాలకి బాసటగా నిలవాలని కోరుకుంటున్నాను. అలాగే చనిపోయిన వారందరి ఆత్మలకి శాంతి కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.